అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 10 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ భారీ వర్షాలు నమోదవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో సాయంత్రం వేళైతే హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. దానికి గల కారణాలు ఏంటి? ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో నిన్న ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది ఈ రోజు మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ అలాగే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటింది. ఆ అల్పపీడన ప్రాంతం నుంచి మన తెలంగాణ వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది, అల్పపీడన ద్రోణి. అలాగే మరొక ద్రోణి అదే లో ప్రెషర్ ఏరియా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కూడా మరొక ద్రోణి నడుస్తుంది. ఇవన్నీ కూడా సగటు సముద్ర మట్టం నుంచి ఇంచుమించు 4 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నాయి. సో వీటి వల్ల మనకి తెలంగాణ భూభాగం మీద బాగా మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. రాగల ఈ రోజు రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు, ఈ రోజు అయితే విస్తృతంగా వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మనం కొన్ని జిల్లాలకి భారీ వర్షం సూచన చేశాము. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా భారీ వర్ష సూచన చేశాము. అలాగే ఈ నెల 25వ తారీఖు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇది మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది. ప్లస్ అది 26వ తారీఖు నాటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. 27వ తారీఖు నాటికి తూర్పు కోస్తా తీరం ప్రాంతంలో అది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం. ఈ రెండవ అల్పపీడనం ఇంకా బలంగా ఉంటుంది. సో దానివల్ల మనకి 25, 26, 27 తారీఖులు కూడా మనకి భారీ వర్షాలు కొనసాగుతాయి. ముఖ్యంగా 26వ తారీఖు 27వ తారీఖు నాడు మనం అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. 26వ తారీఖున అయితే మనకి తెలంగాణలోని చాలా జిల్లాల్లో హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, అంటే ఏమన్నా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంటుందా? ఏ విధంగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది? 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలకు అతలాకుతలమైపోతున్నారు, జనజీవనం అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. సో మరి 26వ తారీఖు భారీ వర్షం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ముఖ్యంగా ప్రస్తుతం మనం 23, 24, 25 తారీఖులకి ఎల్లో అలర్ట్, 26, 27 తారీఖులకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో 26, 27 తారీఖున కొన్ని జిల్లాలు, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలో జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు, ముఖ్యంగా మనకి నిజామాబాదు, నిర్మల్, కామారెడ్డి